అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఓఎస్ఎం ఆయిల్స్ ఛానల్. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనం పత్తికి సంబంధించి పత్తిలో ఓఎస్ఎం ఆయిల్స్ని ఎట్లా వాడుకోవాలి, వాడుకుంటే ఎలాంటి డోస్ స్ప్రే చేయాలి, దాంతోపాటుగా మనం పత్తికి సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది. కాబట్టి చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. పత్తికి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. దాంట్లో పత్తిలో ఓఎస్ఎం ఆయిల్స్ వాడే ప్రతి రైతు యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాలు అయితే మనకి ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతన్న పత్తికి సంబంధించి కానీ, మిరప తోటలకు సంబంధించి కానీ, కూరగాయల పంటలకు సంబంధించి ఓఎస్ఎం ఆయిల్స్ వాడే ప్రతి రైతుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అంటే అసలు మనం ఎట్లా వాడుకోవాలి, మనం ఎంత డోస్ స్ప్రే చేయాలి, ఏ టైంలో ఎలాంటి డోసుని మనం స్ప్రే చేసుకోవటం మంచిది, ఏ టైంలో ఎలాంటి మందులు మనం ఆర్డర్ చేసుకోవడం మంచిది అనే దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం ఓఎస్ఎం ఆయిల్స్ పత్తిలో విషయానికి వస్తే, మనకి పత్తిలో వాడుకునే దానికంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం వర్షాలు అనేవి పడుతూనే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మనకి నెల రోజుల పైర్లు ఉన్నాయి, కొన్ని చోట్ల నెల రోజుల లోపల పైర్లు ఉన్నాయి. అంటే మనకి మొత్తం కొన్ని చోట్ల ఏమో విత్తనం మొలకెత్తి దశలో ఉంటే, కొన్ని చోట్ల మనకి ఆల్రెడీ మొలకలు అనేవి మొలిచి నెల రోజుల వరకు అవ్వస్తా ఉంది. మనకి ఏదైతే భూపాలపల్లి నుంచి చర్ల సైడ్, ఖమ్మం జిల్లా, ఇట్లా సూర్యాపేట, ఇట్లా ఈ నల్గొండ ఏరియా అన్ని ప్రాంతాలు చూసుకున్నట్టయితే పత్తులు అనేవి ఈ మధ్య కాలంలో పెట్టారు. అంటే ఒక 10-15 రోజులు అవస్థ ఉంది. అంటే మొలకెత్తే దశ నుంచి కొద్దిగా మనకి మొలకలు వచ్చి ఒక 4-5 ఆకులు వచ్చే దశకు వచ్చినాయి అనమాట పత్తులు అనేవి. సో మనకి పత్తిలో ఓఎస్ఎం ఆయిల్స్ అనేటిని ఇప్పుడు మనకి ఏదైతే లీటర్ డోస్ ఉందో, ఆయుష్ థండర్ స్పార్క్ అనే డోసు, దాంతోపాటు గ్రోప్ అనే డోస్ ఉందో, ఈ డోస్ని మనము ఒక డోసు 2 ఎకరాలకు వాడుకోవచ్చు. అంటే మీకు అర్థమయ్యండి నేను చెప్పింది. ఆయుష్ థండర్ స్పార్క్ అది లీటర్ ఉంటే ఎకరానికి హాఫ్ లీటర్ అంటే ఒక డోస్ మనం తీసుకోవటం వల్ల 2 ఎకరాలకు అది వస్తుంది. గ్రోప్ అనేది హాఫ్ లీటర్ ఉంటుంది, దాన్ని పావు లీటర్ లెక్క మనం విభజించుకొని మనం 2 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏందయ్యా అంటే, మనకి ఆయిల్స్ అనేవి పత్తిలో వాడుకోవటం వల్ల మనకి ఆయిల్స్ ఉన్నటువంటి చేదు వల్ల ఏమైంది అంటే, సక్కింగ్ పేస్ట్ అనేది దాని మీద, రసం పీల్చే పురుగులు దాని మీద ఎక్కువ రోజులు ఉండకుండా, దాంతోపాటుగా మనకి ఏదైనా పురుగులకు సంబంధించినటువంటి అవశేషాలు అంటే గుడ్లకు సంబంధించినవి ఏమన్నా పెట్టి ఉన్నా కానీ ఈ ఆయిల్స్ యొక్క ప్రభావానికి అవన్నీ కూడా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. అంటే మనకి ఈ ఆయిల్స్ యొక్క ప్రభావం వల్ల అవన్నీ కూడా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. అంటే గుడ్లు మళ్ళీ పొదగటంగానే ఇవి పిల్లలు చేసే అవకాశం అనేది ఉండదు. సో దాంతోపాటుగా ఈ ఆయిల్స్ ఉన్నటువంటి ప్రోటీన్స్ వల్ల కానీ, తర్వాత న్యూట్రిషన్స్ వల్ల కానీ మనకి ఆకులు అనేటివి కానీ, తర్వాత చెట్టు అనేది కూడా చాలా హెల్తీగా మంచి గ్రీనిష్గా పెరిగే అవకాశం ఉంది. అంటే సైడ్ బ్రాంచెస్ కింద నుంచి కూడా మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి 2 రకాలుగా ఇటు మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుద్ది, దాంతోపాటుగా మనకి రసం పీల్చే పురుగుల నుంచి బారి నుంచి కూడా మనకు కాపాడుద్ది. సో దీంట్లో మనకి రకరకాల డోసెస్ ఉంటాయి. ఇది మనకి లీటర్ డోస్ని హాఫ్ లీటర్ లెక్క 2 సార్లు మనం స్ప్రే చేసుకుంటాం. అంటే వాళ్ళు చేసామనంటే మళ్ళీ నెక్స్ట్ డోస్లో కూడా మళ్ళీ ఇదే ఆయిల్స్ని మనం వాడుకుంటాం. దాంతోపాటుగా మళ్ళీ మనకి ఎప్పుడైతే మనకి పత్తి అనేది పూత దశకి, గోడ దశకి వచ్చే టైంలో మనం ఇంకో డోసు వాడిపిస్తూ ఉంటాం. స్క్రీన్ మీద కనపడే నెంబర్ల కింద మీరు ఫోన్ చేసినట్టయితే మీకు ఎలాంటి డోసులు వాడుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం అయితే మనం ఇవ్వడం జరుగుద్ది. మనకి ఒక డోసు వచ్చేసరికి 1300 పడుతుందని చెప్పి మనం చెప్పాం. 1300 అని అంటే మీరు ఒక డోస్ని 2 ఎకరాలు వాడుకున్నట్టయితే మీకు 650 రూపాయలే మనకు పడే అవకాశం ఉంది. అంటే పత్తిలో 650 రూపాయలు అంటే చాలా తక్కువ పెట్టుబడితోటి మనము పత్తిని దిగుబడి తీసుకోగలుగుతాం. దాంతోపాటుగా మనం ఆయిల్స్ వాడుకోవడం వల్ల పత్తి కాయ సైజు మంచిగా వచ్చే అవకాశం ఉంది. పత్తి పగిలిన తర్వాత అదే విధమైన క్వాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది మనకి పత్తి. సో కాబట్టి పత్తిలో మనము ఓఎస్ఎం ఆయిల్స్ అనేది వాడుకోవడం వల్ల ఇటు పెట్టుబడిలో కానీ, దాంతోపాటు దిగుబడిలో కానీ 2 రకాలు కూడా మనకు ఉపయోగపడుద్ది. సో మెయిన్గా మనకి దీంట్లో ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది చాలా ఎక్కువగా మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది. సో గులాబీ రంగు పురుగు ఇబ్బంది నుంచి మనం బయటపడాలి అంటే మనకి దీంట్లో ఫైర్ అనే మందు ఉంటుంది. సో ఫైర్ అనేది ఏంటంటే మనకి మిరప తోటల్లో ఆకుపచ్చ, మనకి పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, శనగపచ్చ పురుగు కానీ ఇట్లాంటి పురుగులు ఉంటాయి. సో వాటిని నిర్మూలించడం కోసం మనం వాడుతూ ఉంటాం. సో ఈ ఫైర్ అనే మందుని మనకి మొక్క అంటే పత్తి మొక్క మనకి గోడ దశలో ఉన్నప్పుడు, తర్వాత కాయ అవుతూ ఉంటుంది, కాయ తయారవుతూ ఉంటుంది.
సో గోడ దశలో ఉన్నప్పుడు, తర్వాత కాయ తయారయ్యే దశలో, 2 దశల్లో కనుక మనము ఈ ఫైర్ అనే మందుని యాడ్ చేయించి కనుక వాడుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకి పత్తి కాయలోకి వెళ్లకుండా మనం నిర్మూలించవచ్చు. సో అట్లా నిర్మూలించుకోవడం వల్ల ఏమైందంటే మనకి పుచ్చకాయలు కాకుండా ఈ గులాబీ రంగు పురుగును కూడా మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాం. 100% మనకి పత్తిలో దిగుబడి అనేది పెరుగుద్ది. అంటే వేస్టేజ్ అనేది అవుతూ ఉండదు అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి ఆల్అవుట్ అనే మందు ఉంటుంది. సో ఆల్అవుట్ అనేది ఏంటంటే మనకి పత్తిలో ఏమన్నా తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ఇంకేదైనా దోమకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం ఈ ఆల్అవుట్ అనే మందుని యాడ్ చేయించుకుంటాం. సో కాబట్టి నేనేం చెప్పేదంటే, నేను చెప్పినట్టు ప్రకారం రెగ్యులర్గా మీరు పత్తిలో మనకి ఆయిల్స్ వాడుకోవడం వల్ల 650 రూపాయలతోటి మనకి డోస్ స్టార్ట్ అవుతా ఉంది. పత్తి మొక్క ఎదుగుదలకు కానీ, పత్తికి సంబంధించి మనకి పత్తి కాయ రావడానికి కానీ, గోడ రాలిపోకుండా అన్ని రకాలకు కూడా మనకి ప్రోటీన్స్ అంటే న్యూట్రిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో అందుతాయి కాబట్టి, ఈ ఆయిల్స్లో అందుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక మనకి పత్తిలో మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పత్తిలో కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం మనకి. సో 2 పాయింట్ సరే కాంప్లెక్స్ ఎరువులు. అసలు మన కాంప్లెక్స్ ఎరువులు ఏమేయాలంటే మినిమం 20 రోజులు దాటిన తర్వాతనే కాంప్లెక్స్ ఎరువులు వేసేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పటి వరకు మనకి వేరే వ్యవస్థ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం అంతకుముందు ఇచ్చినా కానీ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు 20-25 రోజుల తర్వాత అంటే కొంచెం వేరే వ్యవస్థ పెరుగుతుంది అనుకునే టైంలో కాంప్లెక్స్ ఎరువు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. కాంప్లెక్స్ ఎరువు వచ్చేసరికి మనకి మొదటిసారి ఇచ్చేటప్పుడు ఎకరానికి DAP ఒక అరకట్ట, దాంతోపాటుగా మనకి యూరియా ఒక అరకట్ట, DAP ప్లస్ యూరియా 2 కలిపి మనకి మొక్కకి ఒక అడుగు దూరంలో, అడుగు అంటే కొంచెం ఒక బెత్తడి దూరంలో, మొక్క పాదులో కాకుండా మొక్క పక్కనే వేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మొక్క హెల్దీగా పెరిగే అవకాశం ఉంది. ఈ టైంలో మనకి నైట్రోజన్ ఎక్కువ అవసరం కాబట్టి ఈ 2 రకాల కాంబినేషన్, అదొక అరకట్ట ఇదొక అరకట్ట, ఒక ఎకరానికి 2 ఎకరాలు ఉందనుకోండి, ఒక కట్ట తీసేసుకొని చల్లుకోండి. అంటే చల్లుకోవడం అంటే మనకి మొక్కకి పాదులు వేసుకుంటూ వెళ్ళిపోండి ఒక బెత్తడి దూరంలో. ఈ విధంగా చేయడం వల్ల మనకి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు ఇక్కడ పైన ఆయిల్స్ వాడతా, దాంతోపాటుగా మనకి చేసుకోవడం వల్ల, ఈ విధమైన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇది OSM పత్తులు ఎట్లా వాడుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం. ఇంకేదైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ కూడా ఇస్తాను, ఫోన్ చేయండి. పైన కనబడే నెంబర్లో ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ నెంబర్లో ఫోన్ చేస్తే మనకి ఆర్డర్ పెట్టుకుంటే మనకి కార్గో ద్వారా కానీ, తర్వాత DDDC కార్గో ద్వారా మ్యాక్సిమం 100% కార్గో ద్వారా మనకి మనం పెట్టిన 1 రోజులోనే ఆర్డర్ అయితే వచ్చే అవకాశం ఉంది. లేదు ఈ ఖమ్మం సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో నమస్కారం.